బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఆమెపై చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ సుముఖంగా లేరా అంటే ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది. పైగా కవితను కలిసి మాట్లాడేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు సహజమేనన్నారు. కవితతో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడు తెలిసిందన్నారు. సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయన్నారు. బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందని, ఒక్క బీజేపీతో మాత్రమే పనిచేయలేదని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళమన్నారు. చిట్చాట్లో మాట్లాడిన దానికి షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఉదయం పూట చిట్ చాట్ నిర్వహించారు. చిట్ చాట్ లో ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు, అదేవిధంగా పార్టీకి ఇరుకునబెట్టే విషయాలు, తన అన్నపై నేరుగా అటాక్ చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో పార్టీని ఒక్కసారిగా కుదిపినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఆమె 5-6 రోజుల క్రితం ఆమె ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన నేపథ్యంలో అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పార్టీలో కొంతమంది కోవట్లు అనుకోవచ్చు, లేదంటే పార్టీలో అంటే కోవట్లు లాగా కేసీఆర్ పక్కన కొన్ని దయ్యాలు తిరుగుతున్నాయి, దాని వల్లనే ఇదంతా లీక్ చేశాయి అన్నటువంటి విషయం ఏదైతే ప్రకంపనలు సృష్టించిందో ఆ వ్యాఖ్యల నుంచి ఇప్పటికే 3-4 రోజుల నుంచి పెద్ద ఇష్యూగా మారింది. దీని తర్వాత అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు దీన్ని ఉద్దేశించి పెద్ద ఎత్తున కేసీఆర్ టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ అంశం సద్దు మనకు ముందే ఈ రోజు మళ్ళీ చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో చాలా అంశాలు కూడా ఆమె మాట్లాడిన నేపథ్యంలో పార్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక పక్క కేటీఆర్ ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తూనే తండ్రి గొప్పవాడని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పార్టీ ఎక్కడ కూడా ఉద్యమాలు చేయడం లేదు, నీరసించిపోయింది, నాకొక్కరికే పట్టిందా, మిగతా వాళ్ళు ఎవరు పనిచేయరా అన్నటువంటి విషయం చెప్పింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయాల్లో పొత్తుకు సంబంధించి, అదేవిధంగా మెడ్జికి సంబంధించిన విషయాలు మాట్లాడింది. ఇవన్నీ కూడా పార్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళినటువంటి విషయం చాలా స్పష్టంగా అయింది. అందుకనే ఇప్పటికే కాసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ కు వచ్చినటువంటి వినోద్ కుమార్ మాజీ ఎంపీ, అదేవిధంగా కేసీఆర్ చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి వినోద్ కుమార్ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయని మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన చాలా ఆచితూచి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా పార్టీలకు ఇలాంటి ఎదురు దెబ్బలు జరిగాయనే విషయాన్ని కూడా చెప్పారు. కవిత ఇంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడు నాకు తెలిసింది అనే విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే కవితతో కానీ కేటీఆర్ తో కానీ కేసీఆర్ చాలా దగ్గరగా ఉంటారు. ఆయన నేరుగా కేసీఆర్ తో మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా. అయితే ఒక విషయం మాత్రం చెప్పాడు, చిట్ చాట్ లో ఆమె ఈ రోజు ఉదయం మాట్లాడింది కాబట్టి ఆమెకు దీన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ వేరు, చిట్ చాట్ వేరు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో రికార్డు ఉంటుంది, అదే చిట్ చాట్ లో అయితే నేను ఏం అనలేదని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ లో మాట్లాడిన దానికి షోకాజ్ ఈ సందర్భంగా మీడియా అడిగినటువంటి ప్రశ్నలు చెప్పారు. బీజేపీతో కలిసి పని చేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళం, కానీ మేము పెట్టుకోలేదు కదా. ఒక బీజేపీ కాదు, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి కూడా గతంలో పనిచేశాము అది కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఇదంతా ఒక ఎత్తైతే వినోద్ కుమార్ వ్యాఖ్యలు కావచ్చు, ఈరోజు ఉదయం చేసినటువంటి కవిత చిట్ చాట్ అన్నటువంటి చాలా అంశాలను పక్కన పెడితే ఇంతకు బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, తన బిడ్డ విషయంలో లేదంటే బయట వాళ్ళ విషయాల్లో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు అనేది పార్టీలోని చాలా మంది నేతలు గుసగుసలాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఏకంగా ఆమె లేఖలు రాయడం ఒక ఎత్తు అయితే, లేఖలు రాయడమే పెద్ద తప్పు. లేఖలు రాసి అది బయటికి రిలీజ్ అయితే పార్టీ సస్పెండ్ చేయకపోగా, పార్టీ చర్యలు తీసుకోకపోగా ఈ రోజు చిట్ చాట్ నిర్వహించి ఇష్టానుసారంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద, అదేవిధంగా పార్టీ ఏం పనిచేయడం లేదని చెప్పడం కానీ ఇట్లాంటి అన్ని అంశాల మీద ముఖ్యంగా బీజేపీతో మెర్జి చేయాలన్నటువంటి ఆలోచన పార్టీ చేసింది, నేను వద్దన్నాను, ఇట్లాంటి విషయాలు ఒక లైన్ లక్ష్మణ రేఖ అనేది దాటిపోయిన నేపథ్యంలో ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అదే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడా మరింత అస్త్రంగా మారింది. గతంలో మనం చూసాం సందీప్, బీఆర్ఎస్ పార్టీ 2001లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎంతో మంది పార్టీ లైన్ దాటిన వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆలయ నరేంద్ర ఆయన ప్రజెంట్ లేడు,
ఆయన ఓ పార్టీ పెట్టారు, తర్వాత ఆనాడు ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీతో కలిపాడు, తర్వాత ఆయనతో కొంత విభేదాలు వచ్చిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఆల నరేంద్రను బయటికి పంపించినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా సినీ స్టార్ విజయశాంతి కూడా ఉంది. విజయశాంతిని కూడా ఆమెకు పార్టీ పెట్టింది, తల్లి తెలంగాణ పార్టీ. దాని తర్వాత పార్టీలో మెర్జ్ చేసింది. ఆమెతో కేసీఆర్ తో సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల ఆమెను కూడా బయటికి పంపించినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా రీసెంట్ గా ఈటల రాజేందర్ కూడా తీసుకోవాలి. ఆయన కూడా పార్టీ చాలా కాలమే వర్క్ చేశారు, మంత్రిగా అవకాశం ఇచ్చారు. బట్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసిన నేపథ్యంలో ఆయనను ఎక్కువ కాలం కూడా ఆయన భరించలేదు. వెంటనే కేసీఆర్ ఈటల రాజేందర్ ఏకంగా మంత్రిగా బర్తరఫ్ చేయడమే కాదు, ఆయన పార్టీ నుంచి కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా చాలా మంది పదుల సంఖ్యలో ఎంతో మందిని బయటికి పంపించినటువంటి కేసీఆర్ పార్టీ అధిష్టానం ఈ రోజు సొంత బిడ్డ విషయంలో ఎందుకు డిలే చేస్తున్నాడు? బిడ్డ పైన మమకారమా లేక కొంచెం ఆచితూచి వ్యవహరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. బట్ చూడాలి, పార్టీ మాత్రం చాలా ఇష్టంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే సున్నితమైనటువంటి అంశంగా భావిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ పెట్టినటువంటి పార్టీలో దాని తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతకంటే ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు పార్టీలో మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి కేసీఆర్ వెంట నిలబడినటువంటి నేత కూడా కొంత ఆయనకు అలకలు ఉన్నప్పటికీ ఆయన సర్దుబాటుతో పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ బిడ్డగా ఉన్నటువంటి అంటే కేటీఆర్ తర్వాత అంతే సమపాలుగా అవకాశాలు రావాల్సినటువంటి కవితకు సరైనటువంటి ప్రయారిటీ రావాల్సిందనే ఉద్దేశంతో ఆమె ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుందన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బట్ ఆమె లిక్కర్ స్కామ్ తో ఏదైతే ఒక మచ్చబడిందో దాని తర్వాత నుంచి పరిణామాలన్నీ మారిపోయాయి. అది రేపు మొన్న జరిగినటువంటి రైతులతో సంబంధించి మరింత ఆజ్యం పోసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ మొత్తం ప్రయారిటీ ఇస్తున్నారు, నా ప్రయారిటీ ఏంటి పార్టీలో అనేటువంటి విషయం మీద తన తండ్రి దగ్గర అడిగినట్టుగా తెలుస్తోంది. కనుకనే పార్టీలో కేటీఆర్ కిందనే పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడైతే చెప్పిండ్రో అప్పటి నుంచి కూడా ఆమె ఏం చేయాలో అర్థం కాక జాగృతిని ఎంతకాలం లాంగ్ స్టాండింగ్ లో ముందు తీసుకెళ్లారు, పార్టీలో నా స్టాండ్ ఏందన్నటువంటి ఉద్దేశం మీదనే పార్టీలో కొంత లుకలుకలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. అదే విషయాల్లో కొంత ఫైనాన్షియల్ విషయాలను కూడా కొంతమంది చెప్తున్నారు. ఫైనాన్షియల్ పక్కన పెడితే పార్టీలోనే నా పోస్ట్ ఏంటి అన్నటువంటి విషయం మీదనే ప్రధానమైనటువంటి ఘర్షణ కేటీఆర్ తో వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఈ రోజు ఆమె మాట్లాడినటువంటి భాష కావచ్చు, అంతకన్నా ముందు లేఖలు చాలా రాశారని చెప్పుకోవడం కావచ్చు. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది వాణి. లేఖలు చాలా రాశాను, ఇది ఒక్కటే కాదు. గతంలో కేసీఆర్ చదివి వెంటనే డస్ట్బిన్ లో పడేశాడు. బట్ ఈ లేఖ మరి ఎలా బయటకు వచ్చింది అనే విషయం మీద నాకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది పార్టీలో కోవర్టులు ఉన్నారనే పదం కూడా ఆ రోజు వాడింది, ఈ రోజు వాడింది. కోర్టులో ఉన్నారన్నటువంటి పదం కూడా లక్ష్మణ రేఖ దాటినటువంటి విషయం. ఎందుకంటే పార్టీ లైన్ దాటి మాట్లాడమే. ఈరోజు బీజేపీతో మెర్జి చేయాలని పార్టీ అనుకుంటుందని కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడమే. కేటీఆర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా సొంత అన్న మీదనే ఆమె అటాక్ చేసేలాగా మాట్లాడడం కూడా పార్టీ లైన్ దాటడమే. ఇట్లాంటి అంశంలో పార్టీ ఎందుకు ఆచిదూచి వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం మీద కూడా ఆలోచిస్తుంది. సొంత బిడ్డ కావడం, అదేవిధంగా ఆమె జాగృతి సంస్థ నడుస్తుండడం, పార్టీలో కీలక నేతగా హరీష్ రావు తర్వాత కూడా ఆమెకు మంచి స్థానంగా ఉన్న నేపథ్యంలోనే పార్టీ 1-2 సార్లు ఆమెను సద్దు మరించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మనం చూసాం, ఒక సీనియర్ అడ్వకేట్ కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, రాజ్యసభ సభ్యుడు ఇంటి దాకా వెళ్లి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఇక్కడి నుంచి దుందుకుడు చర్యలు సరైనది కాదు. కేసీఆర్ నీతో మాట్లాడాలనుకుంటున్నారు, కొంత రోజులు ఆగండి అని చెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. బట్ ఏ మాత్రం కూడా ఆమె ఆగలేదు. ఆమె కొంచెం మొండి స్వభావం గల వ్యక్తిగా కూడా ఆమె ఈ రోజు తన చిట్చాట్లో కూడా ఆమె చెప్పింది, కేసీఆర్ ఎంత మొండో నేను కూడా అంతే జగన్మోహన్ కూడా ఆమె చెప్పుకునే ప్రయత్నం చేసింది. కనుక ఈ రోజు చిట్చాట్లో ఏదైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది ఖచ్చితంగా పార్టీ లైన్ లో దాటిపోయిన నేపథ్యంలో కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మేమే ఇలాంటి లేఖలు రాస్తే, మేమే ఇలా మాట్లాడితే మా మీద సస్పెండ్ చేసే అవకాశం ఉండేది కదా. బట్ అదే కవిత విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అందుకనే ఈ రోజు కవిత కోరువులు మా కోరువులా అనేటువంటి పరిస్థితి ఉంది. బట్ చూడాలి, దీని మీద అధిష్టానం ఎక్కువ రోజులు వెయిట్ చూసే ఆలోచన కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా 1-2 డేస్ దాకా, అంటే మేబీ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ఆ ఇష్యూలో చాలా సీరియస్ గా నిమగ్నమై ఉన్నారు. లీగల్ అడ్వైజ్ తో మాట్లాడుతున్నారు. ఆయన 5వ తారీఖు వరకు కూడా ఈ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. 3వ తారీఖు నాడు కేటీఆర్ కూడా విదేశీ పర్యటనలు నేపథ్యంలో ఆయన కూడా రాబోతున్నారు. బట్ వచ్చిన తర్వాత ఆమె మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇది మళ్ళీ ఒకసారి హరీష్ రావు కావచ్చు మిగతా నేతలతో ఇంటర్నల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పటికి కూడా ఆగపోతే ఆమెను చర్యలు తీసుకుంటారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఈ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆమెలో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుందా,
లేదంటే ఇట్లాంటి విషయాలు కొన్ని ఆయన ఏదైతే చేశాడో అది ఖచ్చితంగా కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇంకా కూడా కవితకి ఇవ్వట్లేదనే టాక్ కూడా పార్టీలో కొనసాగుతుంది. మొన్న ఏదైతే లేఖ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలుస్తారేమోనని కవిత వెయిట్ చేసింది. కానీ కవితకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి విషయం కూడా బయటకు వస్తోంది. అది ఎంతవరకు నిజం అనేది కవిత కూడా ఈ రోజు మార్నింగ్ కూడా కొట్టిపడేసింది ఆ విషయాన్ని మాట్లాడుతుంటే. బట్ మొత్తానికి మాత్రం కవిత ఎపిసోడ్ మాత్రం ఇప్పట్లో తెల్లారేలాగా లేదు. ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల పాటు ఇదే రకమైనటువంటి వ్యవహారం కనిచే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఎక్కువ రోజులు మాత్రం డిలే చేస్తే ఆమె ఇదే దూకుడుతో కనుక ముందుగా మరొక ప్రెస్ మీట్ పెట్టో మరొక చిట్ చాట్ చేసో ఇదే రకంగా కనుక ముందుకు వెళ్తే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అస్త్రంగా జరిగి ఇప్పుడున్నటువంటి పార్టీ బలం ఏదైతే ఉందో మరింత దిగజారే అవకాశం ఉంటుంది. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరి ద్వారా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఇండికేషన్ కూడా పోయే అవకాశం ఉంది. కనుక ఈ రోజు మనం చూసాం కవిత ఇంద్రారెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ప్రయత్నం చేశారు. బట్ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు కూడా దాటవేసో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించాం. కనుక ఎందుకంటే తల్లి కొడుకు పంచాయతీ, తండ్రి బిడ్డ పంచాయతీ ఈ విషయంలో మనం జోక్యం చేసుకుంటే కరెక్ట్ కాదేమో, భవిష్యత్తులో మళ్ళీ మనకి ఇబ్బందులు ఎదురవుతాయని చాలా మంది కూడా మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం 4-5 రోజుల నుంచి. బట్ కేటీఆర్ మాట్లాడిన తర్వాత నుంచి ఎవ్వరు కూడా పార్టీలో కవిత విషయంలో మాట్లాడట్లేదు. కాస్త బోయినపల్లి వినోద్ కుమార్ కాస్త సన్నిహితంగా ఉంటుంది కాబట్టి ఆయన కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. బట్ చూడాలి దీనికి పులి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ రంగంలోకి దిగి బిడ్డను శాంతించడమా లేదంటే సస్పెండ్ చేయడమా ఈ 2 విషయాలు వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అప్పటిదాకా ఆమె కార్యాచరణకు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేంద్ర, అంటే మీరు అన్నట్టు ఒకవేళ సస్పెండ్ చేస్తే ఆమెతో ఎవరైనా లీడర్లు వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్, ఈ విషయంలో కూడా పార్టీలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే కేటీఆర్ వర్గం ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా కాలం నుంచి మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఆటోమేటిక్ గా కేసీఆర్ తో ట్రావెల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. హరీష్ రావు కొంత వర్గం ఉంది, కానీ ఆ డైమెన్షన్ అంతా మళ్ళా కేటీఆర్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. బట్ కవితకు కూడా కొంతవరకు జాగృతి నేతలు మాత్రమే ఆమెతో ఎప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. బట్ ఏదైతే ఆమె కొత్త పార్టీ పెట్టబోబోతుంది, పార్టీలో ఆమె ఇవ్వడలేక బయటకు వచ్చింది, ఆమె సైడ్ తీసుకుంది అనేటువంటి ఏదైతే మనకు చర్చలు జరుగుతున్నాయో 10 రోజుల నుంచి. బట్ ఆమె తెలంగాణ భవన్ కూడా గడిచిన 10 రోజుల నుంచి రాలేదు. ఆమె ఎయిర్పోర్ట్ లో మాట్లాడింది, ఈ రోజు మళ్ళీ చిట్ చాట్ లో మాట్లాడింది. బట్ ఆమె ప్రతి మాట కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచన వైపు మాట్లాడుతున్న సందర్భం, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి సందర్భం. తన తండ్రి మాత్రమే నాకు గురువుతో సమానం, ఆయనే వన్ ఆఫ్ ద లీడర్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు సమానం కాదు, నేను ఆయన గురువు కిందనే పనిచేస్తానని చెప్తున్న నేపథ్యంలో మిగతా వాళ్ళతో పనిచేసే స్వభావం ఆమెకు లేని నేపథ్యంలో ఇక ఆమె ఉండదు అన్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఆమెతో ఇప్పటికే కొంతమంది జాగృతి నేతలు కొంతమంది అయితే ఉన్నారు. మరి కొంతమంది ఆమె కనుక పార్టీ పెడితే మాత్రమే కొద్ది మంది వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు పార్టీ పెట్టినంత వరకు మాత్రం ఆమెతో మాత్రం అంటగాగే అవకాశం ఎవరు కూడా రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితిలో వెళ్లే అవకాశం లేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా అంత సాహసం చేస్తారని కూడా మనం అనుకోలేము. బట్ ఎవరైతే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో కవిత ఎమ్మటి కనుక వెళ్తే భవిష్యత్తులో మాకు ఎమ్మెల్యే టికెట్ లభిస్తాయి అనేటువంటి ఆశాదృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మంది కవిత ఎమ్మటి నడిచే అవకాశం అయితే ఉంది. బట్ పార్టీ వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో కవిత పెట్టే పార్టీలో స్థానం దొరుకుతుందనేటువంటి ఆలోచించే వాళ్ళు మాత్రమే భవిష్యత్తులో ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరొక ఏడాది దాకా కూడా ఆమె పార్టీ పెట్టే ఆలోచన మనకు కనిపించట్లేదు. పార్టీ సస్పెండ్ చేసేదాకా లేదా పార్టీ నుంచి ఆమెను దూరం చేసేదాకా, కేసీఆర్ ఒక మాట చెప్పేదాకా ఆమె అటువైపు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. బట్ ఈ రోజు మన మీడియా కూడా అడిగినటువంటి ప్రశ్నలు కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారా, పార్టీ ఏమైనా ఆలోచన ఉందన్న దానిగా ఇప్పట్లో నేను అలాంటి నిర్ణయం తీసుకోవట్లేనని చెప్తూనే పార్టీ పెట్టబోనన్న విషయం మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదు. బట్ అందుకని ఏదో రోజు ఆ పార్టీ పెట్టే అవకాశం ఉందనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. బట్ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే ఉద్దేశం ఉందా, కాంగ్రెస్ పార్టీలో 6 ఎమ్మెల్యేలు తీసుకుపోతారన్నటువంటి మాట వాస్తవమేనా, మంత్రి పదవి కావాలనుకుంటున్నారా, ఇట్లాంటి ప్రశ్నలకు కూడా ఆమె దాటవేత ప్రయత్నం చేశారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఆమె కనుక పార్టీ పెడితే ఎంతో కొంతమంది 10%, 5% మంది కొంతమంది తీసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఏ మేరకు పార్టీకి నష్టం చేస్తుంది అనేది మనం భవిష్యత్తు ఎన్నికల్లోనే తేల్చే అవకాశం ఉంది. బట్ ఆమెకంటూ అంటే చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షర్మిల తర్వాత కవిత పార్టీ పెట్టబోతుంది, షర్మిల ఫెయిల్ అయింది కాబట్టి కవిత కూడా పార్టీ పెడితే ఫెయిల్ అవుతుంది అనే చర్చలు బయట జరుగుతున్నాయి. అయితే
షర్మిలతో కవితను మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే పూర్తిగా తెలంగాణ వాదిగా గడిచిన 18 సంవత్సరాలుగా జాగృతిని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. షర్మిల అక్కడ పరిస్థితులు వేరు. బట్ ఏదైనా కూడా కవిత కనుక పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ చేయగలిగి పెద్ద ఎత్తున ఆమె తీసుకున్నటువంటి లైన్ కనుక నచ్చితే కొంతమంది భావజాలో ఉన్నటువంటి వ్యక్తులు, బీసీ సంఘాలు, మహిళలు, కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ చూడాలి, అది మన 2 ఇయర్లీ మాట్లాడుకో. బట్ భవిష్యత్తులో ఆ పార్టీ పెడితే మాత్రం ఎలాంటి నష్టం పార్టీకి చేయబోతుంది అనేది మాత్రం మనకు అప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.